మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. క్రీడలు అనేవి పాఠశాల స్థాయిలో పిల్లల మీద మానసిక ప్రభావాన్ని, శారీరక ప్రభావాన్ని ఎంతో చూపిస్తాయి. వారు మానసికంగా ఉల్లాసాన్ని పెంపొందించడానికి క్రీడలు ప్రముఖ స్థానాన్ని పోషిస్తాయి. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో దుబ్బాకలో మండల స్థాయిలో ఆటల పోటీలు అనేవి నిర్వహిస్తున్నారు. అందులో కేఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి గారు వారి సహాయ సహకారాలు పిల్లలకు ఎంతగానో అందిస్తున్నారు. మరి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఈ కేఆర్ఆర్ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటి? కేఆర్ఆర్ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం బడుగు బలహీన వర్గాలకి, నిరుపేదలకి, మన పూర్తిగా గ్రామీణ ప్రాంతంలో మావంతు సేవ చేయాలని చెప్పేసి మా కేఆర్ఆర్ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం. అంటే ఎటువంటి కార్యక్రమాలని ముందు చేపట్టబోతున్నారు? చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం అయితే దుబ్బాక మండలంలో మండల స్థాయి క్రీడా పోటీలు గౌరవనీయులు ఎంఈఓ గారు మాకు ప్రభుదాస్ సార్ మాకు సంప్రదించడం జరిగింది. ఇట్లా క్రీడలకు ప్రోత్సహించండి అని చెప్పేసి, మండల స్థాయి క్రీడలు జరుగుతున్నాయని చెప్పేసి ఆ ప్రోత్సాహం మీద మాకు అవకాశం రావడం మాకు కూడా చాలా సంతోషకరం. మండలంలో 23-24 గ్రామాల నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున విద్యార్థులు పార్టిసిపేట్ అయ్యి అక్కడ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. వారి కోసము మేము మెమెంటోలు అందజేయడం కానీ, వాళ్ళకు మౌలిక సదుపాయాల కోసము మేము స్పాన్సర్షిప్గా మన కేఆర్ఆర్ ఫౌండేషన్ ఉండడం జరిగింది. ఈ మెమెంటోలు అందజేయడం అనేది పిల్లల్లో ప్రోత్సాహాన్ని నింపుతాయి. వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. దానికి ముందు వాళ్ళకి కొన్ని సహాయ సహకారాలు లైక్ ఫుడ్ అనేది కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఎలా భావిస్తున్నారు మీరు దీన్ని? మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఎందుకనంటే నేటి బాలలే రేపటి పౌరులు. వీరిలో ఇప్పుడు మండల స్థాయిలో, ఈ గ్రామీణ స్థాయిలో, మండల స్థాయిలో ఆడిన క్రీడాకారులను విద్యార్థులు ఎవరైతే ఉన్నారో రేపొద్దున జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పాల్గొని, దేశ స్థాయిలో కూడా పాల్గొని మన ప్రాంతానికి పేరు తేవచ్చు. ఒకవేళ అట్లాంటి విద్యార్థులు మన ఇప్పుడున్న ఆడిన పిల్లలు ఇందులో నుంచి వెళితే మన ప్రాంతానికి చాలా గర్వకారణము. మన ఎంఈఓ సార్ కానీ మరి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరికీ కూడా ఈ ప్రాంతానికే గర్వకారణం. ఈ కేఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా ముఖ్యంగా మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు ఇంత ముందు కూడా చేపట్టారు. కేఆర్ఆర్ ఫౌండేషన్ ఎప్పుడు స్థాపించారు? స్థాపించిన మొదట్లో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు? ముందు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు? అంటే యాక్చువల్లీ కేఆర్ఆర్ ఫౌండేషన్ స్థాపించి సరిగ్గా 14 months అవుతుందండి. లాస్ట్ ఇయర్ ప్రారంభించడం జరిగింది. సిన్స్ మేము ఒక 8 years నుంచి వివిధ రకాలుగా మన ప్రాంతంలో రకరకాల సేవలు చేసినాం. మొదట్లో ఆధ్యాత్మికంగా గుడులకు, పూజా కార్యక్రమాలకు వివిధ గ్రామాలలో మనం అంతు సహకారం చేయడం జరిగింది. తర్వాత మా ఆలోచన ఏ విధంగా మారిందంటే, ప్రజలకు డైరెక్ట్ ఉపయోగపడే విధంగా ఏదైనా కార్యక్రమం చేస్తే మనకు హ్యాపీ కదా, ప్రజలకు డైరెక్ట్ ఆ ఫలాలు అందాలి కదా. నిరుపేదలకు ఇప్పుడు మేము ఎంతో కష్టపడి ఈ ప్రాంతంలో కొద్దిగా సెటిల్ అయ్యాం. మన జీవితంలో కూడా మనకు ఆత్మతృప్తి కావాలంటే ప్రజలకు మనవంతు బాధ్యతగా ఏదైనా నిరుపేదలకు, బడుగు బలహీన వర్గాలకు ఏదైనా అవసరం ఉన్న వారికి చేయాలనే ఆ సంకల్పంతో మేము లాస్ట్ ఇయర్ కేఆర్ఆర్ ఫౌండేషన్, మన కోసం కేఆర్ఆర్ ఫౌండేషన్ అని పెట్టినాం. ఆ పదంలోనే, ఆ పేరులోనే ఉంది కేఆర్ఆర్ ఫౌండేషన్. ఎవరి కోసం? మన కోసం. అందుకే మా ట్యాగ్ లైన్ కూడా మన కోసం కేఆర్ఆర్ ఫౌండేషన్ పెట్టినాం. దీంట్లో ఏ కార్యక్రమం తీసుకున్నా, మేము ఏ పని చేసినా ఇది మన కోసం, పూర్తిగా సత్ఫలితాలు ఇచ్చే విధంగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పేసి, ఈ కార్యక్రమాలు ఉండాలని చెప్పేసి లాస్ట్ ఇయర్ ఈ మన కోసం కేఆర్ఆర్ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. ఇప్పుడు ఈ కేఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా పిల్లలకైతే చాలా సహాయ సహకారాలు అందించారు. పిల్లలకి ముఖ్యంగా ఏదైనా చెప్పాలంటే, ఉత్సాహాన్ని నింపాలంటే ఏం చెప్తారు? పిల్లలు నిజంగా చాలా గ్రేట్. ఎందుకంటే ఇప్పుడు మండల పరిధిలో కొద్దిగా దూరంలో ఉన్న విలేజ్ నుంచి అందరూ వచ్చి పార్టిసిపేట్ అయ్యి చాలా పొద్దు నుంచి, నిన్నటి నుంచి ఈ రాత్రి వరకు కూడా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీళ్ళందరికీ ఒకటే చెప్పదలుచుకుంటే, నిన్న కూడా మేము చెప్పాము, జీవితంలో గెలుపుటంను సమానంగా స్వీకరించాలంటే అది ఇప్పటి నుంచే సాధ్యమవుతుంది. ఇప్పటి నుంచే మనకు అలవర్చుకోవాలి. ఎట్లా అలవర్చుకోవాలి? ఈ గేమ్స్లో గెలుస్తారు, ఓడతారు. గెలిచిన వాళ్ళు ఆ ఉందాతనం స్వీకరించి ఇంకా ముందుకు వెళ్ళాలి. ఓడిన వాళ్ళు కూడా దాన్ని
స్ఫూర్తిగా తీసుకొని మళ్ళీ ఒకసారి విజయం చేకూరేటట్టు మళ్ళీ ప్రయత్నం చేసి ఆ విజయ తీరాలకు పోయేందుకే పిల్లలు ఇప్పటి నుంచి ఈ క్రీడల ద్వారానే వాళ్ళు అలవర్చుకుంటారు. ఆ మానసిక ఒత్తిడిని కానీ ఆ స్థైర్యాన్ని కానీ అలవర్చుకునేది ఈ క్రీడల ద్వారానే. క్రీడల ద్వారా ఎంతో మనం నేర్చుకోవచ్చు. గెలుపోవటంలో జీవితంలో కూడా రేపొద్దున జీవితంలో ఓడిపోయినా గెలిచినా దాన్ని సమానంగా స్వీకరించే ఆ మనస్థైర్యం ఇప్పటి నుంచి అలవడుతుంది పిల్లలకు ఈ విధంగా చేసుకున్నట్టయితే. ఈ కేఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా చాలా మందికి మీరు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎంతో మందికి కూడా ఏదైనా ఆపద వచ్చిందంటే కూడా ముందుగా మీ ఫౌండేషన్ మీ పేరు గుర్తుకొస్తుంది. మరి ఈ విధంగా సహాయ సహకారాలు అందించాలన్న ఆలోచన మీకు ఏ విధంగా వచ్చింది? మిమ్మల్ని కదిలించిన సంఘటన ఏదైనా ఉందా? తప్పకుండా అండి, మంచి క్వశ్చన్. యాక్చువల్లీ మేము మన కోసం కేఆర్ఆర్ ఫౌండేషన్ స్థాపించిన కొద్ది రోజుల తర్వాత మా ప్రాంతంలో ఈ చేరవాపూర్ దగ్గర ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. ముగ్గురు నవ యువకులు 24-25 సంవత్సరాల గల ముగ్గురు యువకులు, చాలా హైట్ పర్సనాలిటీ, మంచి కష్టం చేసుకుని బతికే మంచి ముగ్గురు యువకులు సిద్దిపేట నుంచి వస్తూ ఈ తోరణాల దగ్గర యాక్సిడెంట్ అయ్యి ముగ్గురు స్పాట్ డెడ్ అయిపోయినారు. ఈ చేరవాపూర్ దగ్గర ఉట్టిగా స్పాట్ డెడ్ అయిపోయి, అబ్బా ఇంత యువకులు స్పాట్ డెడ్ అయిపోయి పోలీసు వారు చెప్పడం జరిగింది. అప్పుడు సిఐ గారు, ఏసీపీ గారు ఆవిడచారే హెల్మెట్ పెట్టుకుంటే మీరు బతుకుదురు, బాడీ అంతా బాగుంది, హెల్మెట్ లేకనే మీరు చనిపోయారు అని చెప్పేసి ఆ సంఘటన మనల్ని చాలా తీవ్రంగా కలిసివేసి మన కోసం కేఆర్ఆర్ ఫౌండేషన్ స్థాపించిన వెంటనే ఆ సంఘటన ద్వారా మనం కలిసివేయబడి మన ప్రాంతంలో సాధ్యమైనంత వరకు మనకు వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి హెల్మెట్ చేరే విధంగా బైక్ నడిపే ప్రతి ఒక్కరికి మా ఏరియాలో మన మండల్లో హెల్మెట్ పెట్టుకోవాలనే స్లోగన్ ఇస్తూ హెల్మెట్ బాధ్యతను వారికి గుర్తు చేస్తూ, బాధ్యతను గుర్తు చేయడం కాకుండా మన సొంత నిధులతోటి సొంత డబ్బులతోటి ఫ్రీగా ఒక్కొక్క గ్రామంలో మన హెల్మెట్ అవేర్నెస్ క్యాంపు మనం పెట్టడం జరిగింది. హెల్మెట్ అవేర్నెస్ క్యాంప్ పెట్టి మొట్టమొదటిగా ఎస్పీ గారిని పిలిచాము, సిద్దిపేట ఎస్పీ గారిని పిలిచాము. అడిషనల్ ఎస్పీ గారు వచ్చారు, ఏసీపీ గారు వచ్చారు, మన సిఐ గారు వచ్చారు, ఎస్ఐ గారు వచ్చారు, పోలీస్ సిబ్బంది 40-50 మందితోటి అందరితోటి నా స్వగ్రామమైన రాజక్కపేట గ్రామంలో మేము హెల్మెట్ అవేర్నెస్ కార్యక్రమం చేపట్టి ఫ్రీగా 470 హెల్మెట్లు గ్రామంలో ఉన్న ప్రతి యువకులకు, బైక్ నడిపే వాళ్ళకు 470 హెల్మెట్లు ఫ్రీగా హెల్మెట్ యొక్క ఆవశ్యకతను తెలుపుతూ హెల్మెట్ పెట్టాలని వారికి నినదీసి చెప్తూ హెల్మెట్ను ఫ్రీగా అందజేయడం జరిగింది. అక్కడ మొదలై మన మండల్లో ఒక 7-8 ఊళ్ళల్లో ఇప్పటివరకు 2500 మందికి ఫ్రీగా మంచి బ్రాండెడ్ హెల్మెట్ ఇచ్చాం. ఇంకా నా యొక్క లక్ష్యం, మన ప్రాంతాల్లో అతి త్వరలోనే మళ్ళొక్కసారి 2వ విడత హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం చేపడతాము. మా మండల్లో ప్రతి ఏ యువకుడైనా సరే బైక్ ఎక్కితే కంపల్సరీ హెల్మెట్ పెట్టుకునే ఎక్కాలనే ఆ విధంగా వారిని అవేర్నెస్ క్రియేట్ చేస్తూ హెల్మెట్లు ప్రతి ఒక్కరికి పంపిణీ చేయాలనే ఆలోచనలో ఉన్నామండి. ఈ కేఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి మీరు సేవలు అందించారు, అది కూడా మీ సొంత ఖర్చులతో. మరి ప్రజల్లో స్పందన ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది అవన్నీ విన్నప్పుడు? కానీ చాలా ప్రజల్లో స్పందన, హెల్మెట్ తీసుకొని హెల్మెట్ వాడుతూ వాళ్ళు చెప్తుంటే మన జీవితం ధన్యమైనట్టు అనిపిస్తుంది. మనం జీవితంలో ఎన్నో ఖర్చు పెడతాం, ఎన్నో కార్యక్రమాలు చేస్తాం, కానీ ప్రజలకు ఈ హెల్మెట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ చూస్తే, బిడ్డ నువ్వు హెల్మెట్ ఇచ్చి మేము ఎప్పుడన్నా ఆపదలు ఉన్నప్పుడు ఇది కాపాడితే మాకు ఇంతకంటే సంతోషం లేదు బిడ్డ, ఇది మంచిగా ఉంది. మమ్మల్ని చూసి మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా హెల్మెట్ కొనుక్కొని పెట్టుకుంటున్నారు. నువ్వు మాకు ఫ్రీగా ఇచ్చినావు, ఇది మేము ధరిస్తే ఇవి ఎంతో మంది వాళ్ళ సొంత ఖర్చులతో ఇది పెట్టుకొని వాళ్ళు కూడా హెల్మెట్ వాడుతున్నారు. ఇది హెల్మెట్ వాడడము అనేది మా బాధ్యత, ఇది మాకు గుర్తు చేసుకున్నందుకు చాలా సంతోషం అని చెప్తున్నారు. వాళ్ళ మాటలు వింటుంటే మన జన్మ ధన్యమైనట్టు అనిపిస్తుంది. చూసారు కదండి, కేఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి గారు ఎంత చక్కగా అన్ని కూడా వివరించారు. ఈ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం అవన్నీ కూడా. మరికొద్ది సేపట్లో పిల్లలకి ఆయన చేతుల మీదుగా బహుమతుల ప్రదానం కూడా జరుగుతుంది, అది కూడా మనం చూడొచ్చు. ఇదే అండి ఈరోజు దుబ్బాకలో నిర్వహిస్తున్న ఆటల పోటీల ముఖ్య ఉద్దేశం. కెమెరామెన్ అంజీతో సంధ్య, సుమన్ టీవీ.